ఎక్కడ చూసినా ఈ పేరు మార్మోగుతుంది. అంతకన్నా ఎక్కువగా సీఎం రేవంత్ రెడ్డి పేరు కూడా మార్మోగుతుంది. ప్రభుత్వ ఆస్తులు, చెరువుల రక్షణకు హైడ్రా తీసుకుంటున్న చర్యలు అక్రమార్కులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. స్వపక్షం విపక్షం అనే తేడా లేకుండా బుల్డోజర్లతో దూసుకెళ్తుంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి హ్యాట్స్ అప్ చెప్తున్నారు తెలంగాణ ప్రజలు. ప్రకృతి వనరులను ఆక్రమించి వరదలకు కారణమవుతున్న అక్రమార్కుల ఆట కట్టించడంలో సీఎం రేవంత్ రెడ్డి చూపుతున్న చొరవపై సామాన్య జనం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హైడ్రా విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి పెరుగుతున్న క్రేజ్ పై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. హైదరాబాద్లో చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన అక్రమార్కుల పాలిట విక్రమార్కుడిలా మారారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికోసం ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి మరీ అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. చెరువుల పక్కనే ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తోంది హైడ్రా. వరుస కూల్చివేతలు జరుగుతుండటంతో కబ్జాలకు గురైన చెరువులు, నాలాలు, పార్కులపై రోజు హైడ్రాకు కనీసం 60 నుంచి 70 వరకు ఫిర్యాదులు అందుతున్నాయి. వాటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్న హైడ్రా అక్రమాలను బట్టి చర్యలకు సిద్ధమవుతోంది. దీంతో గతంలో ఏ సీఎం చెయ్యని పని రేవంత్ చేస్తున్నందుకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంటున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉండగా ఇలాంటి అక్రమాలపై రేవంత్ రెడ్డి చాలాసార్లు గళమెత్తారు. మరి ముఖ్యంగా మేడ్చల్ ప్రస్తుత ఎమ్మెల్యే మల్లారెడ్డిపై విరుచుకుపడ్డారు. మల్లారెడ్డి విద్యా సంస్థలన్నీ చెరువులు, కుంటలు ఆక్రమించుకుని నిర్మించినవే అని తీవ్ర ఆరోపణలు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తాను అనుకున్న పని మొదలెట్టారు రేవంత్ రెడ్డి. ప్రతిపక్షంలో ఉండగా రాజకీయంగా ఏదో విమర్శ చేసి తర్వాత వదిలేసే రాజకీయ నాయకులను చూశాం. కానీ రేవంత్ రెడ్డి అలా కనిపించలేదు. పట్టు వీడని విక్రమార్కుని వలె అక్రమార్కుల భరతం పడుతున్నారు. ఈ విషయంలో తన మన చూడడం లేదు. చివరికి తన సోదరుడిని కూడా అక్రమ కట్టడమని తేలితే కూల్చివేయండి పేర్కొనడం రేవంత్ రెడ్డి తన నిబద్ధత చాటుకున్నట్లయింది. రేవంత్ రెడ్డి విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా మన్ననలు అందడానికి కారణం ఆయన నిబద్ధతే అని రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు. ఈ క్రమంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని ఒత్తిళ్లొచ్చినా హైడ్రా ముందుకు వెళ్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉత్తర భారతదేశంలో అస్సాం, పశ్చిమ బెంగాల్, ఒడిశా లాంటి రాష్ట్రాల్లో చెరువులను, కుంటలను బాగా సంరక్షిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణలో కూడా చెరువులను, కుంటలను సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. అదేవిధంగా ఇక హైడ్రాను జిల్లాకు విస్తరించాలని డిమాండ్ వస్తోందని, త్వరలోనే జిల్లాలో కూడా హైడ్రా తరహా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, భూములను ఆక్రమించిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేదే లేదని రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో తాజా వరద పరిస్థితుల నేపథ్యంలో జిల్లాల వారీగా హైడ్రా తరహా వ్యవస్థను ఏర్పాటు చేయాలని, చెరువులు, కుంటలు ఆక్రమించుకున్న అక్రమార్కుల భరతం పట్టి భవిష్యత్తులో ముంపు రాకుండా చూడాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ముక్కుసూటిగా వ్యవహరించడంపై అన్ని వర్గాల ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు అక్రమ కట్టడాలపై వరుస ఫిర్యాదుల నేపథ్యంలో త్వరలోనే హైడ్రా చట్టం తీసుకొస్తామని కూడా తెలిపారు. హైడ్రా పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలు నేరుగా అక్కడికొచ్చి ఫిర్యాదు చేయొచ్చని వెల్లడించారు. అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై హైడ్రా పోలీస్ స్టేషన్ చర్యలు తీసుకుంటుందని, ఇప్పటి వరకు జరిగిన విచారణలో కొంతమంది అవినీతి అధికారులను గుర్తించినట్లుగా తెలుస్తోంది. వారిపై త్వరలోనే కేసులు నమోదు చేసి విచారణ చేస్తామని తెలిపారు. ప్రస్తుతానికి ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న చెరువులను కాపాడడమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకుంది హైడ్రా. హైడ్రా కూల్చివేతల క్రమంలో కొన్ని చోట్ల ఆతంకాలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం సహకరించినా పరిస్థితులు అనుకూలించడం లేదు. ఆక్రమణలలో పాఠశాలలు, కళాశాలలు ఉండడంతో పరిస్థితి జటిలంగా మారుతోంది. వాటి కూల్చివేతలపై చూడాలని హైడ్రా భావిస్తోంది. అకాడమిక్ ఇయర్ మొదలు కావడం, ఇప్పటికీ ఆ బిల్డింగ్లో చదువుతున్న వందలాది మంది స్టూడెంట్స్ కి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో నోటీసులు జారీ చేసి కొంత సమయం ఇవ్వాలని చూస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా ముందు నూతన నిర్మాణాలను కూల్చివేస్తామని ప్రకటించారు. నివాసాలు కూల్చివేతలపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.
హైదరాబాద్లో హైడ్రా మాదిరిగా నిజామాబాద్కి నిద్ర కావాలని అక్కడి స్థానికులు కోరుతుండడం గొప్ప పరిణామంగా చెబుతున్నారు విశ్లేషకులు. నగర వ్యాప్తంగా ఈ మాట బలంగా వినిపిస్తోంది. కబ్జా కోరలో చిక్కుకున్న రామూర్తి చెరువును కాపాడాలంటూ డిమాండ్ వచ్చింది. రామూర్తి చెరువు విస్తీర్ణం 30 ఎకరాలు. ప్రస్తుతం మిగిలింది 12 ఎకరాలు మాత్రమే. బోధన్ రోడ్డును ఆనుకొని ఉన్న చెరువు కట్ట బఫర్ జోన్ స్థలంలో అక్రమాలు వెలిశాయి. దిగువన 7 ఎకరాలున్న గాడికుంట చెరువు కూడా కబ్జా అయింది. చెరువుల ఆక్రమణ తొలగించాలంటూ స్థానికులు కోరుతున్నారు. ఇలా ప్రతి జిల్లా నుంచి ఫిర్యాదులు అందడంతో హైడ్రా క్రేజ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి పేరు కూడా మారుమోగుతోంది. చూడాలి మరి ముందు ముందు ఇంకా ఏం జరగబోతుందో మరి.